ద్వారా నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే మన దేవుని గురించి మాట్లాడుకుంటే జ్ఞాపకం చేసుకుంటాం. సామెతలు 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానము వలన యెహోవా భూమి స్థాపించును, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచును. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించును. మనం భూమి మీద పుట్టినప్పుడు దేవుడు మన నిర్మాణమును చూసి దేవుడు ఇలా నిర్మించగలడు, ఇలా చేయగలడు. దేవుడు అదృశ్య రూపమును ఆయన కంటికి కనిపించేలా నిర్మించాడు మానవుని. దేవుడు అంటే గొప్పవాడు. మానవుల మీద ఆయన అధికారం చూపగలడు ప్రపంచం మీద. భవిష్యత్తు అంటే ఏంటో నేర్పించాడండి దేవుడు. దేవుడు అంటే ఆయన మహాదేవుడిగా పిలువబడుతున్నాడు. జ్ఞానం వలన భూమిని నిర్మించాడు. ఈ మానవుడు ఆ భూమిని పరిశీలించి ఆయన ఏమంటున్నాడు, పలానా శాస్త్రం అని విభజించగలిగినాడు మానవుడు. అయితే ప్రపంచాన్ని తన జ్ఞానం ద్వారా నిర్మించాడు ఆ దేవుడు. దేవుడు జ్ఞానవంతుడంటే ఆయన వారసులుగా ఉన్న మనము ప్రపంచాన్ని శాసించే స్థాయిలోకి మనం నిలబడ్డామంటే అది దేవునికి గొప్పతనం మాత్రమని చెప్పక తప్పదండి. దేవుడు గొప్పవాడు. ఆయన మానవ జాతిని నిర్మించి అందులో ఆలోచనలను ఆయన నిర్వహించి మన నడక పడక గమనిస్తున్న దేవుడు గొప్పవాడు కాదంటారా? ఆయన ఉన్నవాడు అన్నవాడు పేరుందండి. దేవుడు శక్తిమంతుడు. అయితే ఆయన వారసులు ఉన్న మనము ఏం చేస్తున్నామో తెలుసా? దేవుడు లేడు అని చెప్తున్నాము. ఉన్న దేవుడు మర్చిపోతే ఎలా? ఉన్న దేవుడిని మర్చిపోతే ఎలా? ఒకసారి ఆలోచించండి. దేవుడి కోసం కష్టపడాలండి. దేవుడు ఆయన మన కోసం ఎంతో త్యాగం చేశాడండి. ఆ త్యాగ ఫలితమే నేడు పాపం నుంచి మనం విమోచింపబడుతున్నామంటే అది దేవుని యొక్క గొప్పతనం కాదంటారు. ఒకసారి ఆలోచించండి. మానవ జాతిని నిర్మించి ఆ నిర్మించిన మానవుడికి పని కల్పించాడండి ఆ దేవుడు. పలానా పని నువ్వు చేయి అని ఆయన నిర్మిస్తే కొందరు ఏం చేశారు అని అంటే కులాల వారిగా మతాల వారిగా విభజించేశారండి మానవ జాతి. అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆయన ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు సమానంగా పంచాడండి. వర్షాకాలం కానివ్వండి, ఎండాకాలం కానివ్వండి, వేసవి కాలం కానివ్వండి, ఇలా కాలాలు సమయాన్ని సమానంగా పంచినప్పుడు కులాలు ఎందుకు ఏర్పడ్డాయి, మతాలు ఎందుకు ఏర్పడ్డాయి ఒకసారి ఆలోచించండి. మానవ జాతికి ఒకటే చెప్తున్నాడు దేవుడు, మానవ మనసు పొందండి, పాపం నుంచి విడిపించబడండి, దేవుని రాజ్యం కోసం ఆరాటపడండి, దేవుని పని కోసం జీవించండి. దేవుడు చెప్తుంటే మాకు ఆ పని వద్దు, మాకు భూమి మీద పుట్టిన మానవ జాతికి మేము ఇలానే ఉంటాము, మేము మా ఆలోచనలు మార్చుకోము, మా పద్ధతులు మార్చుకోము అని అంటే కరెక్ట్ కాదు కదండి. దేవుడు చెప్తున్న సంగతిని ఏంటో తెలుసా? మారు మనసు పొందండి, దేవుడి కోసం జీవించండి, దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకోండి, దేవుడి కోసం జీవించమని తెలియజేస్తున్నాడు.